ఇక్కడ స్థానికంగా మున్సిపల్ చైర్మన్ ఉండే గురురెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత మున్సిపల్ చైర్మన్కి ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చింది. ఈరోజు ఈ పురపాలక సంఘానికి 40 మంది కౌన్సిల్ సభ్యులు, ఎక్స్-అఫీషియో మెంబర్గా నేను ఒకరిని, 41 21 మంది కోరం ఉంటే ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎలక్షన్ జరపాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద గెలిచిన 18 మంది కౌన్సిలర్స్, ఎక్స్-అఫీషియో మెంబర్ అయిన నేను 19, తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచిన వారు 7 మంది, అంతా కలిపి 26 మంది ఈరోజు కౌన్సిల్ సమావేశానికి హాజరైనాం. 21 మంది మించి ఉంది కాబట్టి కోరం ఉంది. 11 గంటలకు ఎలక్షన్ జరపాల్సిన బాధ్యత అధికారిపై, ఆర్డీఓపై ఉంది. ఈ సందర్భంలో వైసీపీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎన్నికైన బీఫారం మీద ఎన్నికైన విఎస్ ముక్తియార్ గారిని మేము బలపరుస్తూ ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ ఇన్ఛార్జ్ వరదరాజిరెడ్డి గారు తనకు సంబంధించిన మనిషిని ఆసం రఘురామిరెడ్డిని చైర్మన్ ఎన్నిక చేసుకోవాలని ఒకే ఒక కారణం చేత బలము లేకపోయినప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో నెగ్గించుకునే క్రమంలో దౌర్జన్యంగా కౌన్సిల్ లేక తన కౌన్సిలర్ను పంపించి ఆర్డీఓను ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ ఆస్తిని సంపూర్ణంగా నాశనం చేసి ఫర్నిచర్ అంతా ధ్వంసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దళిత మహిళలను బండబూతులతో దూషించి బెదిరించి మిలిటరీ పుస్తకాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేసి తీసుకుపోయి కొంత దూరం దాన్ని చింపేసి యథేచ్ఛగా ఈ కార్యక్రమం అంతా కూడా అరగంట సేపు చేసినారు. ఇక్కడ బాధ కలిగే అంశం ఏంటంటే కన్నా అరగంట సేపు యథేచ్ఛగా వాళ్ళు చేస్తూ ఉంటే ఒక డిఎస్పీ, 2-3 సిఐలు, 4 ఎస్ఐలు, 100 మంది పోలీసు వాళ్ళు అందరూ ఉండి కూడా ఒక్క మాట కూడా వాళ్ళని ప్రయత్నం చేయలే, నివారించే ప్రయత్నం చేయలే, కస్టడీలోకి తీసుకోలే, వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేయలే. దఫాలుగా విడతలుగా లోపలికి వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేసే పరిస్థితి చేస్తూ ఉంటే కూడా స్థానికంగా ఇక్కడ ఉండే ఇప్పుడు మళ్ళీ వస్తాం 4 గంటల తర్వాత మీరు బయటకు వెళ్ళకపోతే అంటున్నారు అన్నారు. మేము బయటికి పోవడానికి కారణం ఏంటంటే కన్నా మెజార్టీ సభ్యులు కలిగిన మేము ఎన్నిక జరిపితే చట్టసభలో ఈ పురపాలక సంఘానికి చైర్మన్ ఎన్నుకుండే అవకాశాన్ని ఈ ప్రజాప్రతినిధులు చైర్మన్ ముక్తియార్ గారిని ఎన్నుకునేదానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమాన్ని చేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఈ పురపాలక సంఘానికి ఒక చైర్మన్ను ఇవ్వాల్సిన బాధ్యత మాపోయింది. ఇంత దౌర్జన్యం జరిగిన తర్వాత పోలీసుల సమక్షంలోనే ఈ కౌన్సిలర్లకు రక్షణ లేకుండా పోయి మహిళల యొక్క గౌరవానికి కూడా భంగం కలిగించే పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తికి నష్టం చేసి ఇప్పుడు 4 గంటలకు కూడా మీరు ఖాళీ చేయకపోతే మేము ఇక్కడికి వస్తాము, దాడి చేస్తామని చెప్పి హుకుం జారీ చేస్తామన్న మాట వాస్తవమే. మేము బయటికి పోకపోవడానికి కారణం ఏమంటే ఇక్కడి నుంచి బయటికి పోతాం. బయటికి పోయిన తర్వాత తిరిగి బయట కౌన్సిలర్ యొక్క ఇళ్ల దగ్గర ఈ ఆదినారాయణకి సంబంధించిన మనుషులు కానీ, వరదరాయుడికి సంబంధించిన మనుషులు కానీ, ఈ అల్లరిముఖ రౌడీ ముఖలందరూ కలిసి దౌర్జన్యం చేయాలని గ్యారంటీ ఉంది. మా ప్రాణాలకు రక్షణ ఏముంది. కాబట్టి రేపు ఎన్నిక జరిగేంత వరకు ఇక్కడనే మున్సిపల్ కార్యాలయంలోనే పోలీసు రక్షణలోనే ఉంటాము. రేపు ఎన్నిక జరిగిన తర్వాత బయటికి పోతామనే ఉద్దేశంతో మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ కానీ, ఆ 7 మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ కానీ అందరూ 26 మంది ఇక్కడనే ఉన్నారు. అయితే ఎంతవరకు రేపటి ఎన్నికలైనా కానీ సంబంధించిన ఎలక్షన్ కమిషన్ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, సంబంధించిన ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ బాధ్యతగా సవాల్గా తీసుకొని ఈ ఎన్నికను రేపు వాయిదా పడకుండా, అఘాయిత్యాలు జరగకుండా, అసాంఘికమైన సంఘటనలు జరగకుండా, ప్రజాస్వామ్యానికి ఈరోజు జరిగిన విఘాతం రేపు జరగకుండా, ప్రజాస్వామ్యవాదులు సిగ్గుతో తలదించుకునే కార్యక్రమానికి రేపు కూడా జరగకుండా ఈ అధికారులు ఏ మేరకు జాగ్రత్త తీసుకుంటారు, ఈ దుష్టమైనటువంటి సాంప్రదాయాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తారు, ఈ రాక్షస పరిపాలన అంతమంచేదానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తారనేది కూడా మాకైతే అనుమానం ఉంది. బెదిరింపు లెక్క కాదు, మీరు ఇతర చేసుకోండి, కూర్చొని మాట్లాడదాము. మీరు వైఎస్ఆర్ పార్టీలోంచి టీడీపీలోకి వచ్చారు కదా, టీడీపీ సమస్య ఇది, టీడీపీ సమస్యను పరిష్కారం చేసుకుందామని చెప్తున్నారు. నేను మున్సిపల్ చైర్మన్గా కంటెస్ట్ చేయాలని చెప్పి రాజమౌళి ప్రసాద్ రెడ్డి పొద్దుటూరు ఎమ్మెల్యే గారిని మాట్లాడడం జరిగింది. ఆయన సంపూర్ణ మద్దతు ఇచ్చినాడు. కాబట్టి నేను చైర్మన్ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాను. వాళ్ళ అభ్యర్థి ఓడిపోతాడనే భయంతో వాళ్ళు దౌర్జన్యానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. కాబట్టి మేము ఇక్కడే మున్సిపాలిటీలోనే ఉండి ఈ రోజంతా మనం ఎస్పీ గారికి అయితేనేమి, ఐజీ గారికి అయితేనేమి చెప్పి బందోబస్తు మధ్య అయినా రేపు ఎలక్షన్ జరిగేటట్టుగా చూసుకోవాలని అనుకుంటున్నాం. చెప్పండి ఎమ్మెల్యే. మేము ఒకటే ప్రశ్న అడుగుతాను వరదరాజిరెడ్డి గారిని. 18 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 2014లో గెలిచిన మా పార్టీ ముక్తియార్ గారితో కలిసి 9 మంది మా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ వారు వ్యక్తిగత కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా చేరినప్పుడు, మీరు ఆహ్వానించినప్పుడు, తీసుకున్నప్పుడు ఒక్క మాటైనా మేము వీళ్ళు అన్నామా? అన్నాన్ని ఆ రోజు సంబోధించినాం, ఈ రోజు కూడా అన్నాన్ని సంబోధిస్తున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలను జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 మందిని మా వాళ్ళని మీరు కొనుగోలు చేసినారు, దౌర్జన్యంగా తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు గెలిచినారు. దౌర్జన్యం చేసినామా?
దౌర్జన్యం చేయలే. ఇదే మున్సిపాలిటీలో 2014 చైర్మన్గా మీ అభ్యర్థి గెలిచినప్పుడు ఇదే కౌన్సిల్ హాల్లో మీ అభ్యర్థికి గెలిచిన మీ షేట్ గురురెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పించినాం. నేను ముక్తియార్ గారు అభినందించినాం. ప్రతిపక్ష పార్టీ బాధ్యతలు సమర్థవంతంగా పోషిస్తాం, మంచి పరిపాలన చేయండి అని చెప్పి మనం స్వాగతించినామే. ఈ సంస్కారము, ఈ సాంప్రదాయము, ఈ మర్యాద మా ఒక్కరికేనా వరదరాజరెడ్డి గారికి ఉండదా? 45 సంవత్సరాల వయసులో మేము శాంతి కాముకులము, కాటి కాలు చాపుకుని 72 సంవత్సరాల వయసులో వీధి రౌడీలాగా బజారు కుక్కలాగా ప్రవర్తిస్తున్నాడు. ఎట్లా బజారు కుక్కలాగా ప్రవర్తిస్తున్నాడు.